ఓకే, ఈరోజు లండన్లో జరుగుతున్న WTM వరల్డ్ ట్రావెల్ మార్ట్ టూరిజం తరఫున స్టాల్ ఏర్పాటు చేసి టూరిజాన్ని ప్రమోషన్ చేయాలి, తెలంగాణ టూరిజానికి సంబంధించిన విశేషాలను ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకురావాలని చెప్పి మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వంలో మరి నేను కానివ్వండి, మాకు సంబంధించిన 5 ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాంత మహబూబ్నగర్కి సంబంధించి మరి ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఈరోజు అద్భుతమైన రీతిలో దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం, ముఖ్యంగా మనకి ఇక్కడ ఉన్న భారతదేశానికి సంబంధించిన ఈ బ్రిటిష్ హై కమిషనర్ గారు, సెంట్రల్కి సంబంధించిన టూరిజానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ వాళ్ళు, ఒరిస్సాకు సంబంధించిన డిప్యూటీ సీఎం అందరం రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ దగ్గర ఒక పెద్ద టీం తోటి ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఆ టూరిజాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో తెలంగాణ ఉంది. ముఖ్యంగా మరి ఇంతకుముందు మా మంత్రి గారు చెప్పినట్టు కొన్ని దేశాలల్లో ఇసుక తప్ప ఏం లేదు, అయినా కూడా అలాంటి దేశాలు ఈరోజు ప్రపంచ పర్యాటక ముఖ చిత్రంలో అగ్రగామిలో ఉండడం, ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించి పెద్ద ఎత్తున ఆ దేశ ఆర్థిక పురోగతిలో ఈ టూరిజానికి సంబంధించి పెద్ద పాత్ర పోషిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు మా నాయకుడు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణకు సంబంధించిన టూరిజాన్ని డెవలప్ చేయాలి, దీన్ని ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి టూరిజంలో అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, మరి ఆయన కానివ్వండి, మా మంత్రి గారు కానివ్వండి, మేమందరం కూడా వివిధ దేశాలను పర్యటించి ఆ దేశాలలో సంబంధించిన మరి కొన్ని పర్యాటక ప్రాంతాలను గుర్తించి అలాంటి వాటిని హైదరాబాద్లో డెవలప్ చేయాలని చెప్పి మేము ఒక ప్లాన్ ప్రకారం కూడా ఈరోజు మరి అన్నిటిని కూడా పరిశీలిస్తున్నాం. నిన్న మా మంత్రి గారి నేతృత్వంలో లండన్ ఐ చూసినప్పుడు అలాంటి ప్రాజెక్టు పెద్ద కష్టమేం కాదు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో PPP మోడల్, అంటే మన ప్రభుత్వం నుంచి కూడా నిధులు అక్కర్లేదు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చాలా మంది 3-4 ఇంటర్నేషనల్కి సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో పెట్టడానికి చాలా మరి సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఈ విధంగా ప్రపంచంలో ఉన్న మంచి విశేషాలను హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసి హైదరాబాద్ను కానీ తెలంగాణను కానీ టూరిజంలో ముఖ్యంగా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ప్రపంచ పర్యాటకులు కూడా వచ్చే విధంగా ఇలా హైదరాబాద్ చూసుకుంటే యునెస్కో సంబంధించి తెలంగాణలో మరి లక్నవరం కానివ్వండి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప కానివ్వండి, బుద్ధవనం కానివ్వండి, హైదరాబాద్లో గోల్కొండ కానివ్వండి, చార్మినార్ కానివ్వండి, రామోజీ ఫిల్మ్ సిటీ కానివ్వండి, ఈనాడు మనం మూసీని కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున దాన్ని పునర్జీవనం చేసి లండన్లో ఏ విధంగా థేమ్స్ నది ఉన్నదో ఆ విధంగా తీర్చిదిద్ది పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణను పర్యాటక రంగంలో ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తామని మరి మాకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీధర్ గారు, మా టూరిజం కార్పొరేషన్ MD గారైన ప్రకాష్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది.
ఇక్కడ మంచి వాతావరణంలో బ్రహ్మాండంగా ఈ ప్రమోషన్కి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ టూరిజంను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.